హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈజ్ సుష్మిత. అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేను కూడా చాలా చాలా బాగున్నాను. అయితే మనకి పర్టికులర్గా ప్రతి మనిషి లేట్ అయింది అనుకుంటున్నాను. ఓకే అండి. అయితే నేను సూర్య నమస్కారాలు వచ్చేసి మార్నింగ్ ఒక 12 సెట్స్ చేస్తానన్నమాట. అవి నాకు రెగ్యులర్గా అలవాటు అయిపోయాయండి. అయితే ఈ సూర్య నమస్కారం వల్ల మనకి బాడీ అనేది ఫ్లెక్సిబిలిటీ, ఒక సపోర్ట్, ఒక స్ట్రెంగ్త్ అనేది గెయిన్ అవుతుంది. అలాగే మనకి మైండ్ అనేది చాలా మైండ్ఫుల్నెస్ ఉంటుంది అనమాట. వీడియోలోకి వెళ్ళిపోయే ముందు మనం అయితే ఒక 5 సెట్స్ నుండి ట్రై చేయండి. ఎవరు కూడా చేయడానికి. నేనైతే ఈ రోజు ఒక 10 సెట్స్ 12 సెట్స్ అన్నమాట. డైలీ 12 సెట్స్ కంపల్సరీ చేస్తానండి. సూర్య నమస్కారం 5 ఇయర్స్ నుండి ఇది వచ్చేసి వెయిట్ లాస్ డే 5. అలాగే సూర్య నమస్కారం రెగ్యులర్ గా నా వీడియోస్ అయితే వస్తూ ఉంటాయి. మన బ్రీతింగ్ అనేది ప్రతిరోజు కాకపోయినా మంచి రిథమిక్ వేలో ఉంటుందన్నమాట. అయితే బ్రీతింగ్ తో పాటు ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే కొన్ని ఇష్యూస్, అలాగే కొంచెం ఎవరైనా బెల్లీ ఫ్యాట్ తో బాధపడుతుండే వీడియోస్ అనేవి డైలీ రాలేదు. అలాగే ఆర్మ్ ఫ్యాట్ తోని అన్ని అయిపోయారు. చాలా మంది పోస్ట్ చేయలేదు. మోస్ట్లీ ప్రెగ్నెన్సీ తర్వాత డైట్ లో ఉన్న చాలా మందికి వాళ్ళకి ఫ్యాట్ అనేది ఇక్కడ డిపాజిట్ అయి ఉంటుంది కదా. ఆ ఫ్యాట్ అనేది కరగాలి అంటే ఇలాంటి ఎక్సర్సైజ్, ఇప్పుడు నేను చేసే ఈ ఎక్సర్సైజ్ బాగా యూజ్ అవుతుంది. ఇది వచ్చేసి థై అండ్ మళ్ళీ హిప్ ఎక్సర్సైజెస్ అండ్ ఆల్సో హ్యాండ్స్ అలా పెట్టడం వల్ల మనకి ఆర్మ్ ఫ్యాట్ అనేది కూడా తగ్గుతూ ఉంటుంది. ప్రతి సెట్ అంటే ఏంటి అని అడిగారనమాట ఒకరు. సెట్ అంటే ఏం లేదమ్మా, ఏ ఎక్సర్సైజ్ కూడాను పర్టికులర్గా డివైడ్ చేస్తాం కదా. ఇప్పుడు నేను టోటల్గా మీకు చూపించాను కొన్ని సెట్స్ ఆఫ్ ఎక్సర్సైజ్ అనమాట. అలాగా ఒక్క సెట్ ఆఫ్ ఎక్సర్సైజ్ 20 టైమ్స్ అయితే చేస్తానన్నమాట నేను. అలాగా ఇప్పుడు ఈ ఎక్సర్సైజ్ చేస్తున్నాను కదండి. అయితే ఈ హలాసన్లో ఏమవుతుందంటే హ్యాండ్స్ అనేది బాగా స్ట్రెచ్ చేయాలి. మనం ఎంత వీలైతే అంత స్ట్రెచ్ చేసిన తర్వాత ఇలా బెండ్ అవ్వడం వల్ల మనకి బెల్లీ ఫ్యాట్ అనేది రిడక్షన్ అవుతుందన్నమాట. ఎవరు కూడాను ప్రెగ్నెన్సీ వాళ్ళు కానివ్వండి, వాళ్ళు పర్టికులర్గా లిమిటెడ్ ఎక్సర్సైజ్ మాత్రమే చేయండి. అలాగే పోస్ట్ ప్రెగ్నెన్సీలో కూడా నార్మల్ డెలివరీ అయిన వాళ్ళు కాస్త 6 మంత్స్ అయితే వెయిట్ చేయండి. కాస్త 2 to 6 మంత్స్ అయితే వెయిట్ చేయండి అనమాట. సిజేరియన్ వాళ్ళు కూడా 6 మంత్స్ కంపల్సరీ వెయిట్ చేయాలి వాళ్ళు మాత్రం. అయితే నార్మల్ వాళ్ళకి ఎలా అంటే కొంచెం స్టిచెస్ అనేవి ఎక్కువగా ఉండవు కాబట్టి 2 మంత్స్ తర్వాత కంటిన్యూ చేసేయచ్చు. ఇలా ఎక్సర్సైజ్ అనేది ప్రతిదీ కూడా ఒక 20 సెట్స్ అయితే చేశాను అనమాట. మీరు 20 చేయాలనేది ఏమీ లేదండి, ఎన్నైనా చేసుకోవచ్చు. 5 సెట్స్, 10 సెట్స్, 15 కానీ 20 కానీ అలా పెట్టుకొని మీరు వెయిట్ తగ్గుతున్న కొద్దీ మీకు ఎంకరేజ్మెంట్ అనేది వస్తుంది కదా, దాన్ని బట్టి మీరైతే ప్రొసీడ్ అవ్వచ్చు అనమాట. నేనైతే నాకు కేపబుల్ బట్టి చేస్తానండి. రోజైతే వాకింగ్ కాసేపు చేస్తానండి. 10 minutes to 15 minutes చేసిన తర్వాత ఈ ఎక్సర్సైజెస్ అనేవి స్టార్ట్ చేస్తానన్నమాట యాక్చువల్గా. అయితే ఈరోజు వాకింగ్ అంతా అయిపోయిన తర్వాత ఈ ఎక్సర్సైజ్ అయితే చేశాను. అయితే మనకి ఎక్సర్సైజ్ చేసిన తర్వాత వాకింగ్ చేసే అంత స్పీడప్ ఉండదండి. మనకు కొంచెం అలసిపోయినట్టు అంటే ఆయాసం వస్తూ ఉంటుంది కదా, కాస్తంత రిలాక్సేషన్ అవసరం అనిపిస్తుంది మన బాడీకి. కాబట్టి ముందు ప్రిఫర్ వాకింగ్ చేయండి, తర్వాత ఎక్సర్సైజ్ చేసుకోండి. అయితే ఫార్మప్ చేస్తే ఓకే అండి, ఫార్మప్ చేసి వాకింగ్ చేస్తే పర్లేదు. కానీ కొంచెం ఎలా అంటే ఎఫెక్టివ్గా వర్కౌట్ చేస్తున్నాం కదా మనము, అంటే అన్నీ కూడాను 10 సెట్స్ కానీ 15 సెట్స్ కానీ అలా చేస్తూ ఉంటాం కాబట్టి కొంచెం మనకి స్ట్రెంత్ అవసరం. కాబట్టి మార్నింగ్ వచ్చేసి డిటాక్స్ డ్రింక్ కానివ్వండి, లేకపోతే ఫ్యాట్ కట్టెడ్ డ్రింక్ అయితే తీసుకోండి ఎవరు కూడా. ఎందుకంటే ఫ్యాట్ కట్టెడ్ డ్రింక్ తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే ఇక్కడైతే చెడు కొవ్వు అనేది డిపాజిట్ అవుతూ ఉంటుంది కదా, వేస్ట్ ఫ్యాట్, అదంతా కూడా వ్యర్థాల వల్ల మనకి పోతుందన్నమాట. టాక్సిక్ మెటీరియల్ అన్నీ ఫ్లష్ అవుట్ అవుతుంది. సో ఫ్లష్ అవుట్ అయినప్పుడు మనకి బాడీలో ఫ్యాట్ అనేది అసలు డిపాజిట్ కాదనమాట. సో మీరు ఎంత తిన్నా ఏం తిన్నా కూడాను డైలీ కాసేపు 30 minutes to 40 minutes ఎక్సర్సైజ్ చేయడానికి అయితే కేటాయించండి. సో మనకి బెస్ట్ రిజల్ట్స్ అయితే ఉంటాయన్నమాట. ఓకే అండి. ఇవన్నీ నేను ఇలా ఎక్సర్సైజ్ చేసుకున్న తర్వాత మనం మ్యాట్ అనేది ఫోల్డ్ చేయాలబ్బా, అది కూడా పర్టికులర్ పాయింటే. ఎక్కడ పడితే అక్కడ పెట్టి వెళ్ళడం అనేది కాకుండా కాస్తంత డిసిప్లిన్ లైఫ్లో కూడా మనకి యోగా చేస్తే ఏమవుతుందంటే డిసిప్లిన్ అలవాటు అవుతుంది. యోగాని కానీ జూంబాని కానీ ఏది కూడా మీకు ఇష్టమైనది, డ్యాన్స్ అని కానివ్వండి చేస్తే మనకి ఫిట్నెస్తో పాటు లైఫ్లో ఒక డిసిప్లిన్ అనేది అలవాటు అవుతుంది. నాకైతే అది ఫుల్ డిసిప్లిన్గా లేసామా మార్నింగ్ లేవంగానే కాస్త ఎక్సర్సైజ్ చేస్తే బాడీ ఆ రోజు అయితే చాలా రిలాక్స్డ్గా మైండ్ఫుల్నెస్ ఉంటుంది.
రోజు డిటాక్స్ డ్రింక్ చూపిస్తాను కదా, మరి ఈరోజు ఏంటి ఎక్క ఏం వెరైటీ చూపిస్తుంది అనుకోకండి. ఈరోజు నైట్ వచ్చేసి బాదం నానబెట్టాను అనమాట. ఒక 15 బాదం అయితే నానబెట్టాను, వాల్నట్స్, అలాగే వాటర్ మిలన్ సీడ్స్, సన్ఫ్లవర్ సీడ్స్, అలాగే పంప్కిన్ సీడ్స్ అయితే నానబెట్టాను. ఫ్లాక్స్ సీడ్స్ కూడా కొన్ని నానబెట్టానండి. అయితే ఏం లేదండి, ఈరోజు బయోటిన్ డ్రింక్ అయితే చేయబోతున్నాను అనమాట. మన ఇంట్లో బనానా కానివ్వండి, యాపిల్ కానివ్వండి ఉన్నట్లయితే మనకి ఇలా ఈ జ్యూస్ చాలా టేస్టీగా ఉంటుంది. మీకు కావాలంటే ఖర్జూర యాడ్ చేసుకోండి. నేనైతే ఇక్కడ ఎలాంటి ఖర్జూర అయితే యాడ్ చేయలేదన్నమాట. అకార్డింగ్ టు యువర్ టేస్ట్ అనమాట. మీ టేస్ట్ని బట్టి మీరు యాడ్ చేసుకోండి. నేను మాత్రం ఇక్కడ ఖర్జూర యాడ్ చేయలేదు. అంటే కొంచెం వేడి చేసే బాడీ ఉంటుంది కదండి, నాది కూడా హీట్ బాడీ అనమాట. సో ఒకరోజు నిన్న తిన్నానమాట మ్యాంగో, సో ఈరోజు తినాలన్నమాట. అంటే ఒకరోజు వేడి చేసి తింటే కాస్తంత కొంచెం నెక్స్ట్ డే రిలాక్స్డ్గా ఉండడానికి ట్రై చేస్తానన్నమాట. సో ఇది మా వారికును నాకు ఇద్దరికి. సో ఇద్దరం వచ్చేసి టిఫిన్ ఇదే. ఇంకా దీంతోపాటు నేను ఏం చేశానంటే పెసలు నైట్ నానబెట్టేసుకున్నాను అనమాట. అయితే ఇవి వచ్చేసి కూడా ఈ పర్టికులర్ ఏం చేశానంటే ఇప్పుడు ఒకటి జొడియాక్ అని చెప్పాను కదండి, చాలా బాగా బ్లెండ్ అవుతుంది అనమాట. దాంట్లో అసలు ఎంత బాగా బ్లెండ్ అవుతుందో అండి. కుక్వేల్ కానివ్వండి, ఇది కానివ్వండి, ఇదేమీ ప్రమోషన్ కాదండి నాకు. అయితే వాల్నట్స్ మనకి ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయండి. పర్టికులర్గా పంప్కిన్ సీడ్స్ కానివ్వండి, రోజు ఒక స్పూన్ అయితే తీసుకోవడానికి ట్రై చేయండి. థైరాయిడ్ ఉన్న వాళ్ళైనా తీసుకోవచ్చు అబ్బా, పీసీఓడి ఉన్న వాళ్ళు కూడా తీసుకోవచ్చు. ఎలాంటి సమస్య అనేది ఉండదు. ఇంకా సమస్యలు పోతాయి తప్ప మనకి ఎలాంటి సమస్య అనేది రాదు. నేను పర్టికులర్ పాయింట్ మనకి కొంచెం బూస్టప్ అయ్యి ఎన్హాన్స్ అయ్యి స్ట్రెంత్ ఉండాలి కదా లేడీస్కి. పర్టికులర్గా మెనోపాజ్ సమస్యతో చాలామంది బాధపడుతూ ఉంటారండి. తొందరగా డేట్ అయిపోతూ ఉంటుంది, ఎర్లీ మెచ్యూరిటీ అవన్నీ పోవడానికి కూడా ఇలాంటి బయోటిన్ డ్రింక్ అయితే చాలా హెల్ప్ అవుతుంది. నాకైతే ఇది తాగడం వల్ల హెయిర్ కూడా బాగా పెరిగిందని చెప్పను కానివ్వండి, ఊడడం మాత్రం తగ్గిందనమాట అండి. తాగడం వల్ల హెయిర్కి కానివ్వండి, మన స్కిన్కి కానివ్వండి చాలా మంచిదన్నమాట. అయితే బయోటిన్ డ్రింక్ బెనిఫిట్స్ అయితే ఇవ్వండి మనకి స్కిన్కి కానివ్వండి, ఐకి కానివ్వండి, హెయిర్కి కానివ్వండి, ఎన్నో చాలా ఇంపార్టెన్స్ అయితే ఉన్నాయన్నమాట. అయితే మేము ఎలా తీసుకున్నా కూడా ఇంట్లో అత్తయ్య వాళ్ళు కానివ్వండి, లేకపోతే పిల్లలు కిడ్స్ ఉంటారు కదండి, మా చిట్టి తల్లికి అయితే పెసలు నానబెట్టాను అనమాట. పెసలు నానబెట్టి కొన్ని బియ్యం వేసుకున్నాను అందులో. ఇది నానిన తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ అండి 8 అవర్స్ నానబెట్టేసుకున్నాను. దాంట్లోకి అల్లం ముక్క, కొంచెం ఉప్పు, కొంచెం పసుపు, మీ ఇష్టం. పసుపు వచ్చేసి మీ ఆప్షనల్, లేదంటే పసుపు వేస్తానండి లైట్గా. పసుపు, ఉప్పు, అలాగే కొంచెం మిర్చి, అలాగే అల్లం యాడ్ చేశానమాట. చూడండి వేస్తూ ఉంటేనే ఫ్లోయిగా ఎంత టెక్స్చర్డ్గా ఉందో. గంగవేల్ కూర ఉందనమాట, ఐడియా ఉందా? గంగవేల్ కూర పప్పు వండాను. అలాగే సోరకాయ కర్రీ అనమాట. డైలీ 2 కర్రీస్ కంపల్సరీ ఉంటాయన్నమాట ఇంట్లో. 2 అయినా కానివ్వండి, మన వీలుని బట్టి 1 కర్రీ అయినా పర్లే, కానీ మనకి పోషకాలు ఎలా అందుతున్నాయి ఏంటి అనేది చూసుకోండి. ఈ రోజులలో అందరూ జాబ్స్ అని పరిగెత్తుతూ ఉన్నారు, బిజినెసెస్ అని. అలా లేడీస్ కూడా కొంచెం ఏమవుతుందంటే బయట ఫుడ్ ఎక్కువగా జంక్ ఫుడ్ కానివ్వండి అలా పిల్లలకు అలవాటు చేస్తున్నాం కదా, అది కొంచెం తగ్గించి మన ఇంట్లోనే మంచిగా ఫుడ్ అనేది హెల్తీగా ప్రిపేర్ చేసినట్లయితే ఎలాంటి రోగాలు అయితే రాకుండా పిల్లలకి హెల్తీగా ఉంటారు. నేను కూడా తింటానండి బయట, అదేం కాదు, కానీ డైలీ అంటే కష్టం అండి. హెల్త్ చాలా పాడైపోతుంది. చాలా టిఫిన్స్ చాలామంది బయట మార్నింగ్స్ కొనుక్కుంటారంట. అది కొంచెం తగ్గించి, ఇంకా మనకి బ్యాచిలర్స్ అయితే ఎలా చేసుకోవాలో నేను ఒక కమ్మింగ్ వీడియోస్లో చేస్తాను. ఈజీగా చాలా క్విక్గా అయిపోతాయి అనమాట. సలాడ్స్ కానివ్వండి, నేను ఎలా చేసుకోవాలి ఏంటి అనేది అయితే మీకు చూపిస్తాను. ఇక్కడ వచ్చేసి అయితే ఇప్పుడు గంగవేల్ కూర పప్పు చేసిన అనమాట. అయితే ఇది ఎలా చేశానంటే, నేను పప్పు కూర వండినప్పుడు కొంచెమే లిటిల్ అమౌంట్ ఆఫ్ ఆయిల్ అనేది వేస్తాను అనమాట. ఎందుకంటే ఆయిల్ ఎక్కువ పడుతుందండి, పట్టదు. కాబట్టి అది కొంచెం నానబెట్టేసుకున్న కందిపప్పు వేసేసి, ఆకుకూర కూడా కొంచెం మగ్గిన తర్వాత పసుపు, అల్లం వేసేసి ఉప్పు కూడా వేసుకున్నాను అనమాట. మిర్చి యాడ్ చేశాను అందులోనే, ఒక 2 మిర్చి అయితే యాడ్ చేశాను.
యాడ్ చేసిన తర్వాత తగినంత కారం వేసాను. ఇది మా పొట్టిదానికి కదండి, సో కొంచెం కారం అయితే తగ్గించి వేసాను అనమాట ఇందులో. అయితే కారం వేసిన తర్వాత కొంచెం ధనియాల పొడి కూడా వేసుకోండి. ఈ గంగవేల్ కూర పప్పులో చాలా బాగుంటుంది. నేను ఎలాంటి చింతపండు అయితే యాడ్ చేయనండి. చింతపండు మా ఇంట్లో అసలు చాలా తక్కువ, వాడడమే చాలా తక్కువ అనమాట. సో ఏం చెప్తున్నానంటే చింతపండు వాడడం బదులు మనకు ఆప్షన్స్ కూడా ఉంటాయండి. చింతపండు వాడడం అంటే అకేషనల్గా వాడుకుంటాను, కానీ ప్రతిసారి చారు చేసినప్పుడు కానివ్వండి, పప్పు కూరలకైతే చాలా తక్కువ అనమాట, అసలు ఎక్కువ వాడము. మీరు వచ్చి మీ టైం షెడ్యూల్ని ఎలా ప్రిపేర్ చేస్తారో నాకు తప్పకుండా కామెంట్ సెక్షన్లో చెప్పడం మర్చిపోకండి. ఇలాగే మార్నింగ్ చాలా హడావిడిగా స్టార్ట్ అవుతుంది కదా మనకి, టిఫిన్స్ అని కాను, లంచ్ రెసిపీస్ అని కాను, మీ బాక్సెస్లో మీరేం పెడతారు, మరి ఏ టైంకి లేస్తారు అనేది నాకు కామెంట్ సెక్షన్లో మర్చిపోకుండా చెప్పండి. అయితే మార్నింగ్ లేవంగానే చెప్పాను కదా, ఎక్సర్సైజ్ చేసుకున్న తర్వాత ఫస్ట్ అయితే ఫ్రెష్ అప్ అవుతానమాట. ఫ్రెష్ అప్ అయిన తర్వాత కిచెన్లోకి వస్తాను. మోస్ట్లీ నాకు అలాగే ఇష్టం అనమాట అండి, ఎందుకంటే పూజ చేసుకుంటాను కదా డైలీ. సో ఇంకా పూజ చేసుకున్న తర్వాత కిచెన్లోకి వస్తాను. లేదు అర్జెంటుగా మా వారు తొందరగా వెళ్ళాలి అంటే మాత్రం ఫస్ట్ కిచెన్లోకి వచ్చి టిఫిన్ ప్రిపేర్ చేసిన తర్వాత పూజ చేసుకుంటాను అనమాట. అలాగా టైం అనేది సెట్ చేసుకొని మేనేజ్ చేసుకుంటూ ఉంటాను. అయితే ఈరోజు వచ్చేసి ఇది టిఫిన్లోకి అయితే మా చిట్టి తల్లికి అయిపోయింది. అయితే లంచ్ రెసిపీస్ అని చెప్పాను కదండి, అది అవుతూనే వెంటనే ప్యారలల్గా ఏం చేశానంటే ఇవి కట్ చేసుకున్నాను అనమాట, సోరకాయ. సో ఇంకా అన్నీ సోరకాయ అవన్నీ ఫస్ట్ కట్ చేసేసుకొని పెట్టేసుకుంటాను అనమాట. బ్రౌన్ రైస్ తింటున్నాను అనమాట డైలీ. సో బ్రౌన్ రైస్ ఇవన్నీ నానబెట్టేసుకోవాలండి. హెల్తీ ఫుడ్స్ ఎప్పుడు కూడాను కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్ అండి, టైం టేకింగ్ ప్రాసెస్ అనమాట. అన్నీ నానబెట్టేసుకొని కాస్తంత కొంచెం డెడికేషన్గా వండుకుంటే సరిపోతుంది. అయితే మన హెల్త్ పట్ల మనం జాగ్రత్త వహించకపోతే ఎవ్వరు కూడా ఏమి చేయలేరండి. మన హెల్త్ని, మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంటుంది. ప్రతిసారి నేను అదే చెప్తానన్నమాట. మన హెల్త్ అనేది చాలా ఇంపార్టెంట్. మనం ఎప్పుడు కూడా మనకి హాస్పిటల్స్ చుట్టూ తిరిగి అంత వేలు వేలు లక్షలు లక్షలు ఖర్చు పెట్టే బదులు ఇంట్లో మనకు ఫుడ్తోనే మనకు ఆరోగ్యం ఎలా ఉంటుంది. ఫ్రూట్స్ తినడం వల్ల ఒకరు అన్నారనమాట తెలిసిన వాళ్ళు, అమ్మో మీరు అన్ని ఫ్రూట్స్ ఎలా తింటారు, అంత ఖర్చు అవుతుంది కదా, మీకు ఎంత ఖర్చు అవ్వచ్చు అనొచ్చు. అయితే ఖర్చు అనేది ఓకే అండి అవుతుంది, కానీ మనం అదే ఖర్చు హాస్పిటలైజ్డ్ అయినప్పుడు పెడితే ఇంకెక్కువ ఖర్చు అవుతుంది, ఆపరేషన్స్ కానివ్వండి అలాగా. సో నా ఇంటెన్షన్ ఎలాగా అంటే ఇంట్లోనే మనం హెల్తీగా తిన్నట్లయితే మనకి హెల్త్ అనేది పాడవ్వకుండా ఉంటుంది అని నా ఆప్షన్ అనమాట. బయట ఎందుకు తినమండి, జంక్ ఫుడ్ అలాగా తింటాం కానీ చాలా తక్కువ అనమాట. ఒకవేళ తినాలనిపిస్తే ఇంట్లో అలాగే ఐటమ్స్ చేసుకొని ప్రిపేర్ చేసుకుంటాం అనమాట. బిర్యానీస్ కానీ అవి తెచ్చుకుంటూ ఉంటాం మేము కూడా, కానీ వీలున్నప్పుడు మాత్రం ఇంట్లో చేస్తాం కదా, అప్పుడు ఇంకా పర్ఫెక్ట్గా హెల్తీగా. చూసారు కదా, ఆయిలే లేదండి అసలు సొరకాయ కర్రీలో, అంటే తక్కువ వేసుకోవాలన్నమాట, చూసుకొని తక్కువగా వేసుకొని. దాని ఆయిల్ తక్కువ వేసినప్పుడు ఏమవుతుందంటే, చిన్న టిప్, మనం ఫ్రై చేస్తూ ఉండాలి పక్కనే నిల్చొని. అక్కడే పెట్టి వెళ్ళామంటే ప్యాన్ అనేది కింద అడగంటే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. సో ఎప్పుడైతే తక్కువ ఆయిల్ వేసామో కొంచెం వాటర్ అనేది స్ప్రింకిల్ చేస్తే, అది కూడా ఒక మంచి టిప్ అండి, మనకి కర్రీ అనేది మాడదు, అలాగే ఆయిల్ తక్కువైంది అనే ఫీలింగే రాదనమాట. తగినంత వేస్తానండి నేను, మరీ తక్కువ వేయను, అసలు ఎక్కువైతే అస్సలు వేయను. ఇంకా అయితే పాలు పోసాను, చూసారా, సోరకాయలో పాలు పోసి కొంచెం కారము ఉప్పు అన్నీ తగినంత వేసుకొని జీలకర్ర పొడి అలాగే ధనియాల పొడి వేసుకున్నాను అనమాట. ఇప్పుడు వేసుకొని మీకు కావాలి స్పైసీగా అంటే కొంచెం గరం మసాలా యాడ్ చేసుకోండి. మనం పాలు వేసుకున్నట్లయితే మనకి మంచిగా అంత ప్రోటీన్ సోర్స్తో పాటు మనకి ఏమవుతుందంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి సోరకాయ. ఇలా సోరకాయ తినడం వల్ల చాలామందికి కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకైతే తగ్గిపోతుందండి, అంత మంచిదన్నమాట సోరకాయ. ఎవరైనా పెద్దవాళ్ళు చాలామంది బాధపడుతుంటారు కదా కాన్స్టిపేషన్ ప్రాబ్లంతో, గ్యాస్ట్రిక్ సమస్యతోని, అలాంటి వాళ్ళకు ఇలా పాలు వేసి ఇలా కొంచెం హెల్తీగా పెట్టారంటే సోరకాయని చాలా టేస్ట్ బాగుంటుందండి. మా వారైతే బాగుంది, చాలా బాగుందని అప్రిషియేట్ చేస్తారనమాట. ఒకవేళ వంటకం నచ్చినట్లయితే మనకు కొంచెం బూస్టప్ అనేది అయితే ఉంటుంది కదా, అలా చేస్తే నాకైతే అదే హ్యాపీయెస్ట్ థింగ్ అనమాట. సో ఈరోజు కాంబినేషన్ వచ్చేసి బ్రౌన్ రైస్ అని చెప్పాను కదా, బ్రౌన్ రైస్లోకి సోరకాయ అలాగే క్యారెట్స్ అనమాట. సలాడ్స్ కంపల్సరీ అనమాట అండి, చాలా ఇష్టం నాకు సలాడ్స్ పెట్టుకొని ఇలా తిన్నట్లయితే. రైస్ ఎంత తిన్నాము అని తెలియదు తెలుసా, అంత బాగుంటుంది. మరి రైస్ పోర్షన్ అనేది 1 బౌల్ తీసుకుంటాను
తీసుకున్నాను అనమాట. ఇప్పుడు వెయిట్ లాస్‌లో ఉన్నాం కదా మనము. నేనైతే ఇప్పుడు ఒక 10 డేస్ అవుతుందండి వెయిట్ లాస్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసి. మీకు ఫస్ట్ డే 1 వీడియో పెట్టినప్పుడు 10 డేస్ దాటింది కదా! అప్పటికిప్పటికి ఒక 2 కేజెస్ అయితే తగ్గాననమాట. చాలా హ్యాపీ అనిపించింది అసలు నాకు. అయితే మీకు వెయిట్ లాస్‌ది కూడా వీడియో చేసి చూపిస్తాను. విత్ వెయిట్ మెషిన్‌తో చూసుకున్నాను కదా! యాక్చువల్‌గా మర్చిపోతున్నానండి అప్పుడు వెయిట్ చూసుకునేటప్పుడు మీకు చూపించడం మర్చిపోతున్నాను. సో, అందుకని క్యాప్చర్ చేయలేదనమాట. అంతే. అయితే ఈసారి చూసుకున్నప్పుడు కంపల్సరీ క్యాప్చర్ చేసి చూపిస్తాను. ఇలాగ మనం దాల్ తీసుకున్నట్లయితే మనకు ప్రోటీన్ అందుతుంది. సోరకాయ ఇలా కాంబినేషన్‌తోని ఒక ఆకుకూర పప్పు కానివ్వండి, ఇలా కొంచెం టేస్టీగా కొంచెం శ్రమపడి తీసుకున్నామంటే అందరి ఆరోగ్యం మన చేతుల్లోనే అనమాట. అలాగే మన ఆరోగ్యం కూడా మన చేతిలోనే. మన వంటిల్లే మన వైద్యశాల. ఓకేనా అండి? ఇంకా హాస్పిటల్ ఎక్కడో లేదు, మన వంటిల్లే అనమాట. ఇంకా మనమే డాక్టర్స్ అనమాట. ప్రతి ఇల్లాలు ప్రతి డాక్టర్ అనమాట. ఇదొచ్చేసి ఏంటి అంటే ఈవినింగ్ కొంచెం షాపింగ్ ఉండి బయటికి వెళ్ళానమాట అండి. ఇంకా మా పొట్టిదానికి డ్రెస్సెస్ తీసుకుందాం అనేసి వెళ్ళాము. ఇంకా వెళ్ళి వచ్చాననమాట. కొంచెం లేట్ అయింది. సో, ఇంకా పొమోగ్రనేట్ జ్యూస్ చేయమన్నారు మా వారు. సరే ఇంకా చేద్దామనేసి పొమోగ్రనేట్ అయితే ఒలుస్తున్నాను. మీకు తెలుసా అండి పొమోగ్రనేట్ తీసుకోవడం వల్ల ఎన్ని హెల్త్ బెనిఫిట్సో అసలు. నైట్ వచ్చేసి మోస్ట్లీ ఫ్రూట్సే తీసుకుంటాం అనమాట మేము. అయితే ఈ వెయిట్ లాస్‌లో ఉన్నాను కాబట్టి కంపల్సరీ ఫ్రూట్సే తీసుకుంటున్నాను ఇంకా. అయితే మా వారు నేను ఇద్దరం అనమాట వెయిట్ లాస్‌లో. మా వారు కూడా 2 కేజెస్, నేను 2 కేజెస్ ఇద్దరం. ఇంకా మా వారు ఇంకా డ్యూటీకి బయటికి అటు ఇటు తిరుగుతున్నారు కదా! ఇంకా కొంచెం ఎక్కువే తగ్గారనమాట చెప్పాలంటే. అయితే ఇప్పుడు మనకి హార్ట్ హెల్త్ ఇష్యూస్ కానివ్వండి, హార్ట్ హెల్త్ బెనిఫిట్స్ కానివ్వండి, పొమోగ్రనేట్ వల్ల, అలాగే డ్రాగన్ ఫ్రూట్ వల్ల యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్‌తోని చాలామంది బాధపడుతుంటారు. మెనోపాజ్ సమస్య నుండి, ఆ సమస్య నుండి కూడా దూరం అవ్వచ్చు. అలాగే ఇన్ఫర్టిలిటీ సమస్యతోని ఈరోజు పీసీఓడి ద్వారా చాలామంది ఫిజికల్‌గా గాను, మెంటల్‌గా గాను చాలా డ్రైన్ అవుట్ అవుతున్నారు. అలాంటి వాళ్ళకి ఇలా పొమోగ్రనేట్ జ్యూస్ అనేది చాలా మంచిదండి. మేమే తీసుకోవడం కాదండి, ఎందుకు తీసుకుంటున్నామో కూడా మీకు రీజన్స్ చెప్తున్నాను. మనకి ఇవి తీసుకోవడం వల్ల మనకి క్యాన్సర్ ఇష్యూ నుండి యాంటీ ఇన్ఫ్లమేటరీ ఎఫెక్ట్ చాలా ఉంటుందన్నమాట. ఎలాంటి ఇన్ఫెక్షన్స్ ఉన్నా కూడా మన బాడీలో హీల్ అయ్యే ఛాన్సెస్ తొందరగా ఉంటాయన్నమాట. సో, ఇలాంటి మంచి ఫుడ్స్ తీసుకొని మనం అందరం హెల్తీగా ఉండాలి కదా! సో, అందుకే అనమాట నా ప్రయత్నం కూడాను. ఈరోజైతే ఇలా పొమోగ్రనేట్ జ్యూస్ అన్నీ ఒలుచుకొని ఫస్ట్ పక్కన పెట్టేసుకుంటాను. అయితే నేను ఇప్పుడు చేసినదంతా కూడా టైమ్ టేకింగ్ ప్రాసెసే అండి. కాస్తంత ఓపికగా చేసుకున్నట్లయితే పర్వాలేదండి. ఇప్పుడు టైం తీసుకుంటున్నామేమో కానీ హెల్త్ అనేది మన చేతుల్లోనే ఉంటుంది. నేను చెప్పాను కదా, వెయిట్ లాస్ కూడా అవుతాము, దాంతోపాటు హెల్తీ కూడా ఉంటుంది. హెల్తీగా ఉండొచ్చు, వెయిట్ లాస్ అనేది ఈజీగా అవ్వచ్చు అనమాట. సో, ఇంకా పొమోగ్రనేట్ జ్యూస్ అయితే పట్టి మా వారికి అయితే పక్కన పెట్టాననమాట. వారికి చాలా ఇష్టము. సో, ఇంకా పొమోగ్రనేట్ జ్యూస్ మా వారు తీసుకున్న తర్వాత నేను వచ్చేసి డ్రాగన్ నాకు చాలా ఇష్టం అండి. డ్రాగన్ వచ్చేసి నేను తీసుకున్నాను అనమాట. సో, ఇంకా మన ఫుడ్ ఆప్షన్స్ కానివ్వండి, మనం డిసైడ్ అయ్యి అది ఎలా హెల్తీ వేగా ఎలా తీసుకుంటే బెటర్ అనేది మనం డిసైడ్ అవ్వాలన్నమాట. ఓకేనా అండి? మీరందరూ నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. ఇక్కడ వచ్చేసి డ్రాగన్ ఫ్రూట్ అలాగే యాపిల్ వచ్చేసి తింటున్నాను అనమాట. మా వారికి జ్యూస్, బనానా అండ్ యాపిల్ అనమాట ఈరోజు. అయితే వెయిట్ లాస్‌లో ఉన్నాం కదా, కాస్తంత డ్రైనర్స్ అయితే తగ్గించామన్నమాట. ఎందుకంటే ఫ్యాట్ అనేది ఎక్కువగా ఉంటుంది డ్రైనర్స్‌లో. ఒకరోజు మార్నింగ్ తీసుకున్నాం కదండి, ఈరోజు మార్నింగ్. సో, ఇంకా ఈవినింగ్ వచ్చేసి ఇలాగే వెళ్ళామన్నమాట సింపుల్గా. మార్నింగ్ ఇంకా ఫ్రూట్స్ కాకుండా డ్రై ఫ్రూట్స్ తీసుకున్నాము. ఇప్పుడు వచ్చేసి కంప్లీట్‌గా ఫ్రూట్స్‌తోనే అయిపోయింది ఇంకా. లేదు తప్పు మంచిగా ఉంది. ఇదైతే మాది డే 5 అనమాట. డే 5 వెయిట్ లాస్ అనమాట అండి. ఇక్కడ వచ్చేసి అయితే నాది డిన్నర్ వచ్చేసి అరౌండ్ 7:30 వరకు అయితే ఫినిష్ చేస్తానన్నమాట అండి. చేపించిన తర్వాత పాపకు తినిపిస్తాను. లేదు పాపకు తినిపించిన తర్వాత చేస్తా అనుకుంటే అరౌండ్ 8 to 8:30 అయితే నేను ఇక డిన్నర్ తీసుకున్నాను అనమాట. నా డిన్నర్ అయితే అయిపోయింది. ఎప్పుడు కూడా ఎర్లీగా తినడానికి ట్రై చేయండి. దానివల్ల మనకి ఇమ్యూనిటీ, మెటబాలిజం అనేది బూస్టప్ అయిపోయి మనకి ఇమ్యూనిటీ అనేది బాగా పెరుగుతుందన్నమాట. హెల్త్ ఇష్యూస్ సగం వరకు ఎర్లీగా తినడం వల్లే తగ్గుతాయన్నమాట అండి. మనం ఎందుకు అంటే రెస్ట్ తీసుకుంటాం కదా నైట్ అంతా, మన బాడీ అనేది రీహీల్ అవుతుందన్నమాట. సో, అందువల్ల మనకి
ఎర్లీగా తినడం కానివ్వండి అండ్ వేకప్ కూడా ఎర్లీగా అయిన తర్వాత మళ్ళీ 9 వరకే టిఫిన్ చేసినట్లయితే మనకి కాస్తంత ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ టైప్ అయితే అయిపోతుందన్నమాట. సో ఇంకా ఇలా ఫుడ్ అయితే తీసుకున్నాను ఈరోజు. సో ఇదనమాట ఈరోజు వ్లాగ్ వచ్చేసి. అయితే ఈ ఫ్రూట్స్ అనే కానివ్వండి, ఏ ఫ్రూట్స్ అయినా తీసుకోండి, మీ ఇష్టం. ఒక 2 to 3 టైప్స్ తీసుకోండి. మరీ ఒకటే టైప్ తీసుకొని చాలా ఫాస్ట్గా వెయిట్ లాస్ అయిపోతే అలా కూడా హెల్త్ ఇష్యూస్ వస్తాయి. అలా కాకుండా కడుపు నిండా 2 to 3 ఫ్రూట్స్ కానివ్వండి, అలా ఒక జ్యూస్ కానివ్వండి తీసుకొని మీకు ఎలా వీలైతే అలా తీసుకోవడానికి ట్రై చేయండి. ఇదనమాట అండి ఈరోజు నా వీడియో ఎలా నచ్చింది, ఇది నా ప్రోటీన్ అండ్ హెల్తీ ఫుడ్ ఎలా ఉంటుందన్నమాట మీకు కామెంట్ సెక్షన్లో చెప్పడం అస్సలు మర్చిపోకండి మీరందరూ. ఓకేనా అండి? మీరు కూడా అందరూ హెల్తీగా అందరం హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మళ్ళీ నెక్స్ట్ వీడియో వచ్చేసి రేపు వస్తుందన్నమాట అండి. ఓకే అండి, స్టే ట్యూన్డ్. అండ్ నా వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు, తప్పకుండా లైక్ చేయండి. అలాగే షేర్ చేయడం అస్సలు మర్చిపోకండి. మంచి ఇన్ఫర్మేషన్ ఎప్పుడు కూడా షేర్ చేయాలి కదా. ఓకే అండి, బాయ్ బాయ్, టేక్ కేర్, బాయ్ బాయ్.